నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోనే 7-8 శ్లోకాలు తెలుసుకుందాం. అందరూ చెప్పండి. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయః అశ్వత్థామా వికర్ణస్య సౌమధత్తి తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్తే చక్తజీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. అంటే ఈ 3 శ్లోకాల్లో దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలం నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకుల గురించి మీకు చెబుతాను. ఇది దుర్యోధనుడు ఎవరు చెప్తున్నాడు? ఎవరికి? ద్రోణాచార్యుడు చెప్తున్నాడు గురువుకి. ఏమంటున్నాడు చెప్పండి. ఇక్కడ యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృప, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? నా కొరకు జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి. దుర్యోధనుడు ఏమంటున్నాడు ఇక్కడ? సైన్యం గురించి వర్ణిస్తూ నా గురించి చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? భీష్మ, కర్ణ, కృతవర్మ, అశ్వత్థామ, వీళ్ళంతా కూడా నా కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నారు. యుద్ధంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు, సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళు. అటువంటి సైన్యం నా దగ్గర ఉంది అనే ద్రోణాచార్యుడికి గుర్తు చేస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఒక యుద్ధమైనా ఏదైనా జీవితంలో సైన్యం బలం అంటే మీరు బలం కాదు. కరెక్టా కాదా? మీరు బలమా? ఒక తండ్రి ఒక పాపకి చెప్తాడు, వెళ్ళి ఆ చెట్టుని, చిన్న చెట్టు ఉందమ్మా దాన్ని పీకేసేయి అంటాడు. ఆ పాప వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా అది రావట్లేదు నాన్న అంటుంది. అప్పుడు ఆయన నీ శక్తినంతా వాడు వస్తుంది అని అంటాడు. మళ్ళీ ఆవిడ ఆ పాప ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఫుల్గా ప్రయత్నం చేస్తుంది, రావట్లేదు. నా శక్తినంతా వాడాను, రావట్లేదు నాన్న అంటుంది.
ఆయన మళ్ళీ ఏమంటారంటే, లేదు నువ్వు శక్తిని పూర్తిగా నువ్వు వాడట్లేదు, మళ్ళీ ప్రయత్నం చేయి అంటాడు. లేదు నా శక్తి అంతా వాడేసాను రావట్లేదు. అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు, నీ శక్తి అంటే నువ్వే కాదు, నేను కూడా నీ శక్తే కదా. అర్థమవుతుందా? నువ్వు నా శక్తి తీసుకోవట్లేదే నువ్వు. తండ్రిగా నువ్వు నా బిడ్డవి, నా శక్తి కూడా నీకే కదా. నీ శక్తి అంటే నీ కూడా కుటుంబం అందరూ ఒక శక్తే కదా, నన్ను ఎందుకు నువ్వు అడగలేదు, నువ్వే ప్రయత్నం చేస్తున్నావే. సో నా శక్తి కూడా నీదే. అప్పుడు ఎస్ మీరు రండి నాన్న అంటే ఇద్దరు కలిసి దాన్ని తీసేస్తారు. కాబట్టి ఇక్కడ శక్తి అంటే ఎప్పుడు బలం అంటే మనం బలం కాదు. మనకేమని బలం చెప్పండి? ఈ కలియుగంలో బలం అనేది, ముందు యుగాలు ఎలా ఉండేది బలం అంటే? ఏంటో దేవాలయాలు పెద్ద పెద్ద గుడులు కట్టారు. మనం చిన్న చిన్న రాయిని ఎత్తమని చెప్పండి, బిందె నీళ్ళు కూడా ఎత్తలేము మనం. ఇది మన బలం. ఎందుకంత గర్వం మనకు? అంతేనా? బిందె నీళ్ళు కూడా ఎత్తలేనప్పుడు ఎందుకంత గర్వం? కలియుగంలో బలం తక్కువ, గర్వం ఎక్కువ. ముందు యుగాల్లో బలం ఎక్కువ, గర్వం తక్కువ. అర్థమైందా? ముందు యుగాల్లో శక్తి ఎక్కువ, గర్వం తక్కువ. ఇప్పుడేంటి? గర్వం చాలా ఎక్కువ, శక్తి చాలా తక్కువ. మన హైట్ ఇంతే, వెయిట్ ఇంత, అంతే కదా. ఇప్పుడు ఎలా ఉంది ఒబిసిటీ? అమెరికాలో చూస్తే మీరు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, 100 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి? అమెరికన్స్ ఫోటో పంపించారు ఎవరు నాకు. అమెరికాలో ఉండే 100 ఏళ్ళ ముందు వాళ్ళు ఫోటో పంపించారు. 1925 సంవత్సరం ఎలా ఉన్నారు అమెరికా వాళ్ళని, 2025 ఎలా ఉన్నారు ఫోటో పంపించారు పక్కన పెట్టి. 2025 ఫోటోలు ఒక్కొక్కరు ఎంత పొట్ట ఇట్లా ఎంత బలంగా ఉన్నారు ముగ్గురు. అదే 100 ఏళ్ళ ముందు అమెరికన్స్ ఎలా ఉన్నారు? సన్నగా ఉన్నారు. మనిషి శక్తి అంటే బలం ఇది కాదు, బుద్ధి బలం. అది కూడా తక్కువే. కలియుగంలో మీరు చూడండి, మీకు తెలుసో లేదో, ప్రతిరోజు రోజుకి 100 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ కంట్రీలో, ఈ దేశంలో. రోజుకి 100 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బలం ఎక్కడని చెప్పండి? 100 ఏళ్ళ ముందు ఆత్మహత్యలు విన్నారు అసలు మీరు? మీ హిందూపురంలో కూడా ఎక్కడైనా అంత మెంటల్గా అంత డౌన్ అయ్యే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమిటి? మెంటల్గా చాలా వీక్ అందరూ కూడా. బలం ఫిజికల్గా బలం లేదు, మెంటల్గా బలం లేదు. ఏదో కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే దానికి ఎగిరెగిరి బంతులాగా ఎగిరి కొడుతుంటాం. దానికి ప్రకృతి వచ్చి ఒక 8 ఇలా కొడుతుంది, కోవిడ్ లాగా దెబ్బకి చల్లబడతాం. అంతేనా? గర్వం ఎందుకు చెప్పండి? సో ఇప్పుడు దుర్యోధనుడికి ఏమిటి? గర్వం. దుర్యోధనులో ఉన్నది ఒక దుష్ట లక్షణం ఏమిటంటే గర్వం. పాండవుల్లో అంత శక్తివంతులైన వాళ్ళకున్న లక్షణం ఏమిటి? వినయం. మన భగవంతుడిని జయించాలంటే మనకు ఉండాల్సింది వినయం. నువ్వు ఆయన దగ్గర కుప్పగంతులు వేస్తే ఎలాగా? అర్థమవుతుందా? కానీ దుర్యోధనుడు ఎవరిని పొగుడుతున్నాడు ఇక్కడ? భీష్మ, కర్ణ, వీళ్ళు మహారథి అంటారు వీళ్ళని. మహారథి 10,000 మందితో యుద్ధం చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంది. అటువంటి వాళ్ళు నా వెనకాల ఉన్నారు. ఒకసారి అంటుంటారు కదా, నా వెనకాల ఎవరో తెలుసా మీకు? మా నాన్న తెలుసా? మా తాత తెలుసా? మా ఫ్యామిలీ పేరు తెలుసా? ఒక్కోసారి చిన్నపిల్లలు ఇట్లా, ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు లేండి, అందరికీ ఏంటంటే పెద్ద టైటిల్, ఫ్యామిలీ పేరు, మాకు ఈ ఫ్యామిలీ పేరు, మా ఈ ఫ్యామిలీ పేరు, మా నాన్న తెలుసా, మా తాత తెలుసా? తెలియదు అంటే ఏమవుతుంది చెప్పండి? ఇవన్నీ అంత ఒక్కోసారి మంచి కుటుంబంలో పుడితే ఏమవుతుందంటే గర్వం కూడా ఎక్కువ అవుతుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఎందుకు బ్యాక్గ్రౌండ్? ఎందుకు? కాల కర్మ అనే బ్యాక్గ్రౌండ్ అవసరం లే. మృత్యువుకి బ్యాక్గ్రౌండ్ అవసరమా? ఇది పెద్ద ఫ్యామిలీ హిందూపురంలో, వీళ్ళు 2 రోజుల తర్వాత పోదాం మృత్యు అనుకుంటుందా? చెప్పండి. మృత్యువుకైనా దయ కరుణ ఉందా? బ్యాక్గ్రౌండ్ చూస్తుందా మృత్యువు? ఇది పెద్ద బ్యాక్గ్రౌండ్ అబ్బా వీళ్ళది, ఇప్పుడే అల్లగొడు మనం తిడతారే మన వాళ్ళు. ప్రకృతి డోంట్ కేర్. ఇప్పుడు వంగలేదంటే ప్రకృతి వంగిస్తుంది. ఇప్పుడు మనం ఎగిరెగిరి పడ్డామంటే ప్రకృతి వంచుతుంది. వృద్ధాప్యం
డాక్టర్ దగ్గర వంగాల్సిందే. బెటర్ యూ బెండ్ బిఫోర్ గాడ్. భగవంతుడి దగ్గర వంగుదాం, డాక్టర్ దగ్గర వంగే ముందు. కాబట్టి మనిషిలో గర్వం అనేది జ్ఞానానికి దూరం చేసేస్తుంది, భగవంతుడికి దూరం చేసి. ఇంద్రుడికి కూడా గర్వం కూడా ఉంది. ఇంద్రుడి గర్వభంగం కోసమే గోవర్ధన లీల జరిగింది. గోవర్ధన లీల ఎందుకు జరిగింది? కృష్ణుడు గోవర్ధన గారు ఎత్తారు ఇంద్రుడు గర్వాన్ని అంచడానికి. కాబట్టి భగవంతుడు నచ్చనిది భాగవతంలో చెప్తారు. గోపికలకు ఒకసారి వాళ్ళకి గర్వం వస్తుంది. ఓ కృష్ణుడు నాతో డ్యాన్స్ చేస్తున్నాడే. ఏమన్నా మీకు మంచి భక్తులు పరిచయం ఉంటే, ఇతను నాకు తెలుసు, వీళ్ళు నేను ఇంత మాట్లాడే రిలేషన్ క్లోజ్నెస్ ఉంది. ఒకసారి మనలో కూడా గర్వం వచ్చేస్తుంది. గోపికలు కూడా గర్వం వచ్చింది. ఓ కృష్ణుడు, ఓ శ్యామ సుందర్ నాతో డ్యాన్స్ చేస్తున్నాడు. కృష్ణుడు అది నచ్చదు ఆయనకి. నాతో భక్తిగా నేను డ్యాన్స్ చేస్తున్నా. ఎప్పుడు మీరు గర్వం వచ్చినప్పుడు కృష్ణుడు మాయమైపోతాడు డ్యాన్స్ చేస్తుండే సడన్గా. వాళ్ళందరూ ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ 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 అని కనపడ్డు. భాగవత అద్భుతంగా వర్ణిస్తుంది. గోపికల్లో వాళ్ళ గర్వం, ఒక క్షణం గర్వం వచ్చింది వాళ్ళకి. గర్వం ఏమిటి? ఓ కృష్ణుడు అంతా, అంటే కృష్ణుడు అందాన్ని వర్ణించలేవు. లోకాధిపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాతో డ్యాన్స్ చేస్తున్నాడే, నన్ను పట్టుకున్నాడే. ఒకసారి ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, ఏమైనా పెద్ద హీరో తాకినా కూడా చాలా అబ్బాహాడు వెలవలాడిపోతాడు. అర్థమైనా? కొంతమంది పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఇట్లా అమెరికాలో కొనుక్కలు చూస్తుంటా, ఇండియాలో కూడా అంతే. ఎక్కడైనా ఫ్యాన్ మూమెంట్ అంటే వాడేదో పాప్ సింగర్ అవ్వచ్చు, లేదా సినిమా హీరో అవ్వచ్చు, వాడు కొద్ది తాకితే చాలా కరెంట్ షాక్ ఉంటాడు, అట్లా ఊగిపోతూ ఉంటారు వైబ్రేషన్కి. అలాంటి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు టచ్ చేసి డ్యాన్స్ చేసి ఎలా ఉంటుంది? ఇలా మిమ్మల్ని అలా చేయబెట్టి ఎలా ఉంటుంది మీకు? ఆయన స్పర్శ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్పర్శ తగిలితే ఎలా ఉంటుంది? ఆ స్పర్శ కోసమే హనుమంతుడు అన్ని అద్భుతాలు చేశాడు, సేవలు చేశాడు. ఆ స్పర్శ కోసమే రామచంద్ర నన్ను ఎప్పుడు తాకుతాడో, హనుమా నీకేమి ఇవ్వలేను, నేను ఒక కౌగిలింత ఇవ్వగలుగుతాను. హనుమా నీకేమి ఇవ్వలేను, నేను నీకేమి ఇవ్వగలుగుతాను? ఒక కౌగిలి, ఒక హగ్. ఐ కెన్ గివ్ యూ వన్ హగ్. చూడండి, మీకేమైనా అద్భుతాలు సేవ చేసిన వాడికి నీకేం ఇవ్వలేనయ్యా, ఒక కౌగిలిస్తాను రావయ్యా అంటే ఏమంటాడు మిమ్మల్ని? ఎవడికి కావాలయ్యా నీ కౌగిలి? ఏదైనా డబ్బులతో సమాచారం చెప్పు, నువ్వు కౌగిలిస్తాను, ముద్దులు పెడతానని ఎవడికి కావాలి ఇవన్నీ? మనుషులకి ఇప్పుడు కలియుగంలో ఏం కావాలి? డబ్బులు కావాలి, కౌగిళ్ళు, ముద్దులు. ఎవరికి కావాలి ఇవన్నీ? ఫ్రీ అవన్నీ అనుకుంటారు. వాళ్ళకి భగవంతుడి స్పర్శ. యమునాదేవి కృష్ణుడి పాదాలు తాకాలని ఎగిరెగిరి పడుతుంది యమునాదేవి. ఆ కృష్ణుడి పాదాలు తాకితే చాలు అని. అలాంటిది రామచంద్రులు వచ్చి నీ కౌగిలిస్తాను, హనుమంతుడి కౌగులి రామచంద్రుని స్పర్శ తగులుతానే హనుమంతుడు తెలియకుండా జలజల కన్నీరు. ఆ స్వామి స్పర్శకి అది భక్తిలో ఏంటంటే మహాభావం. ఆ భగవంతుడి స్పర్శ కోసం హనుమంతుడు సముద్రాలు దాటడం అన్నీ మర్చిపోయాడు. ఒక చిన్న గర్ల్ ఫ్రెండ్ కోసం వాడు బాయ్ ఫ్రెండ్ ఎన్ని నానా ఘోరాలు చేస్తూ ఉంటాడు బయట. అంతేనా? పేపర్లు అదే చూస్తున్నాం కదా. గర్ల్ ఫ్రెండ్ ఏదో నేను మాట్లాడడం పోరా అంటే వాడికి పిచ్చెక్కిపోతుంది. వాడికి పిచ్చోడు ఏదో చేస్తారంటాడు. అలాగే ఎవరైనా లేపేస్తారు కూడా ఇప్పుడు చూస్తున్న పేపర్లో మనం. వాడు లేపేస్తే ఐ లవ్ యూ అంటే వాడిని లేపేస్తాను పో అంటాడు. ఏమి పిచ్చితనరా బాబు, ఏమి క్రేజీనెస్ ఇది. మరి ఎప్పుడైనా భగవంతుడి కోసం అంత గుణం మనలో ఉందా? హనుమంతుల్లో ఆ గుణం చూడండి. ఏదైనా చేస్తారు రాముల వరకు. ఆ స్పర్శ రాములు తాకితే చాలు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అంటే హనుమంతుడు అంత చేసినా ఎప్పుడు పాదాల దగ్గరే ఉంటారు. స్వామిని ఇలా చూడడు హనుమంతుడు, ఎప్పుడు స్వామి పాదాలు చూస్తుంటాడు. జ్ఞానం పెరిగిన తర్వాత మనలో గర్వం అంత తక్కువైపోవాలి. హనుమంతుడు ఎప్పుడు స్వామి పాదాలు తప్ప ఎక్కడ స్వామిని ఎత్తి చూడడు, కళ్ళు పెట్టి చూడడు హనుమంతుడు. చూడండి. కాబట్టి దుర్యోధనుల్లో ఉన్న దుర్గుణం ఏమిటయ్యా అంటే గర్వం. మన దగ్గర స్కిల్ అన్నీ ఉండొచ్చు, కానీ గర్వం ఉంటే ఎక్కువ రోజులు నిలబడదు అది. ఇప్పుడు కర్ణుడి గురించి ఎక్కువ పొగిడేశాడు దుర్యోధనుడు కూడా. మహాభారతం
జరగడానికి ముఖ్య కారణం ఎవరు? కర్ణుడు. అది చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎవరన్నా ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన మీకు అభయం ఇచ్చాడు అనుకోండి, నువ్వు దున్నేశారా బాబు, వెనకాల నేనున్నా అంటాడు. వాడు వేరంగా చేస్తాడు కదా. ఎవరన్నా పెద్ద మనిషి పెద్ద పోస్ట్లో ఉండి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేదా పోస్ట్లో ఉండి, నువ్వు ఏదైనా చేయి వెనకాల నేనున్నాను అంటే మీరు జనాలు ఎలా అయిపోతారు? ఇంకా ప్రతి ఒక్కడు తీవ్రవాదులు అయిపోతారు ఇక్కడ. అంటే వాడు ఏదైనా చేస్తాడు వాడి కోరికల కోసం. వెనకాల బిగ్ బాస్ ఉన్నాడు. అవునా కదా? అలాంటి ఒక సామాన్య వ్యక్తి అంత పవర్ ఉంటే నీకు అంత గర్వం అయిపోతే, పాండవులు వెనకాల ఎవరున్నారు? సుప్రీం బిగ్ బాస్, బాసులకి బాస్ అయినా, బిగ్ బాస్ అయినా. కానీ పాండవులు గుణం ఏమిటి? వినయంగా ఉండడం. ఇది జ్ఞానానికి విజ్ఞానానికి తేడా. జ్ఞానం అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, విజ్ఞానం అంటే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. జ్ఞానంతో వినయం రాదు, గర్వం వస్తుందో. మనకు చాలా తెలుసుకున్నామే, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామే, చాలా చదివేశామే, చాలా వేదాలు పురాణాలు చదివేశామే, ఇది గర్వం వస్తుంది. విజ్ఞానం అంటే అది అవగాహన చెప్తున్న తర్వాత ఏమర్థమవుతుంది? అయ్యో మనకేమీ తెలియదే, అర్థమవుతుందా? అన్నీ చదివిన తర్వాత ఏమర్థమవుతుంది? అయ్యో నాకు ఇంకా ఏమి తెలియదే అని అర్థమవుతుంది. అది విజ్ఞానం. ఇక్కడ కర్ణులు అందరూ ఏమంటారు? దానాన్ని పొగిడేస్తారు కదా. సినిమా చూసారా? బా డైలాగులు కూడా రాసేస్తారు, పేపర్ ఇస్తారు. మీరు ప్రభుపాద గురించి రాయమంటే రాయరు, కానీ దానం వేస్తున్న డైలాగులు మాత్రం రాసేస్తాం. చూడండి, ఎందుకంటే అది అంత రిజిస్టర్ అయిపోయింది అందరి మైండ్లో. కానీ మహాభారతంలో కర్ణుడే లేకుండా ఉంటే మహాభారతమే లేదు, కురుక్షేత్రమే లేదు. యాక్చువల్లీ దుర్యోధనుడికి కర్ణుడు చూసే సగం లేపేస్తాడు, అర్జునుడు లేపేస్తాడు. ఎందుకంటే దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి అర్జునుడు అంటే భయం. అర్థమవుతుందా? భీముడు అంటే పెద్ద భయంలే, ఎట్లా కూడా భీముడు లేపేస్తావులే, నేను అర్జునుడిని మనం లేపలేరా బాబు, భయం. ఎందుకంటే అర్జునుడి యొక్క నైపుణ్యం, అర్జునుడి యొక్క సాధన. అర్జున రాత్రుల్లో కూడా సాధన చేసి ప్రాక్టీస్ చేసేవాడు, రాత్రుల్లో లేచి. అటు ఇప్పుడు ఎవరన్నా బాగా చదివేస్తాడు, మీకు ఏమనిపిస్తుంది? ఒకే రూమ్లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్కి, వీడంతా బాబు నిద్ర కూడా పోవట్లేదు, వీడికి టాపర్ అవుతాడు, వీడి గ్యారెంటీ. వీడు ఇప్పుడు మనకన్నా ఎక్కువ కష్టపడుతూ ఉంటే మీకు అనిపిస్తుంది కదా, వీడు ఖచ్చితంగా ఏదో బాగా ఎక్కువ కష్టపడే వాళ్ళకి సక్సెస్ వస్తుందని ఒక నానుడి. అర్జునుడు రాత్రుల్లో కూడా ప్రాక్టీస్ చేసేవాడు నిద్రపోకుండా. అందుకే అర్జునుడి పేరేమిటి? అర్జునుడి పేరేమిటి? రాత్రుల్లో కూడా నిద్రపోవడం. ఆయన ఎవరు చెప్పారు గుడ అని? ఎస్, గుడక అంటే ఏమిటి? నిద్ర. గురక కాదు, గుడక డా. గుడక అంటే నిద్ర. ఈశా అంటే మాస్టర్, కంట్రోల్ చేసేవాడు అని, ఈశ్వర అని. గుడాకేశ నిద్రని కూడా కంట్రోల్ చేసేవాడు అని. మన 10 అయితే ఇట్లా 10 కూడా ఎట్లా పడిపోతాం ఇక్కడే. అర్జునుడు ఏంటంటే రాత్రుల్లో నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసేవాడు, గుడాకేశ. జీవితంలో మనం భగవంతుడిని పొందాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. అందుకే అర్జునుడు అంటే దుర్యోధనుడికి భయం, భీముడు అంటే ఎప్పుడు దుర్యోధనుడికి భయపడలా, అర్జునుడు అంటే భయం. అర్జునుడి దగ్గర మంత్ర విద్య, శస్త్ర విద్య, శాస్త్ర విద్య, తపస్య, తర్వాత దాంతోపాటు భక్తి, ఇవన్నీ అర్జునుడి దగ్గర మెండుగా ఉంటాయి. మంత్ర విద్య, మంత్రాన్ని మనం ఉచ్చరించాలన్నా మన ఆత్మశుద్ధిగా ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ఒకే మంత్రం చెప్పినా ప్రతిఫలం అందరికి ఒకే విధంగా రాదు. అర్థమవుతుందా? అందరూ ఒకే మంత్రం చెప్పినా ప్రతిఫలం అందరికి ఒకే విధంగా రాదు. మంత్రం చెప్పే జీవుడు, మంత్రం చెప్పే యొక్క ఆత్మ శుద్ధత్వం, శుద్ధిగా ఎంత శుద్ధిగా ఉందో అంత ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. కాబట్టి మంత్రం తెలిసినంత మాత్రాన ఫలితాలు రావు. ఆ మంత్రం ఉచ్చారణ చేసే వాళ్ళ ప్యూరిటీ, శుద్ధంగా ఉండాలి, వాళ్ళు కూడా క్లీన్గా ఉండాలి, వాళ్ళ గుణాలు క్లీన్గా ఉండాలి. దానికి తగినట్టే మంత్రం యొక్క ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది.
అర్జునుడు అంటే అంత గొప్ప గుణం ఉంది. ఇక్కడ చూడండి, కర్ణుడు ఏంటంటే ఎంత నేర్చుకున్న విద్య, ఫస్ట్ అతను విద్య నేర్చుకోవడం మోసంతో నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు మోసంగా? పరశురాముడి దగ్గర. ఫస్ట్ ఇది విద్య నేర్చుకునే విధానంలోనే మన మెంటాలిటీ తప్పు అయితే ఆ విద్య మనకు అవసరం ఉన్నప్పుడు పనిచేయదు. ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్, భావన ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఒక నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం ఇంపార్టెంట్? యాటిట్యూడ్. మరి ఏ భావంతో నేర్చుకుంటున్నాం? కర్ణుడు చూడండి, పరశురాముడి దగ్గర వెళ్ళి చేసే తప్పు ఏమిటి? నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి, నాకు విద్య నేర్పించండి. ఎందుకంటే పరశురాముడు నియమం పెట్టుకున్నాడు, క్షత్రియులకి విద్య నేర్పించకూడదు అని. ఇక్కడ మోసం ఏం చేశాడు కర్ణుడు? నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర వెళ్తాడు విద్య నేర్చుకోవడానికి. పరశురాముడు నిద్ర వస్తుంది అంటే ఏం చేస్తాడు కర్ణుడు? అతని తొడపైన పడుకోండి గురువుగారు, నా తొడపైన పడుకోండి అని పడుకోబెడతాడు. పరశురాముడు గాఢ నిద్రలో ఉంటాడు. ఆ సమయంలో ఒక తేలు వచ్చి కర్ణుడిని కుడుతుంది. తేలు కుడుతుంటే ఆ నొప్పి ఒకవైపు ఏమో వాళ్ళ గురువు పరశురాముడు పడుకో ఉన్నారు. అతను డిస్టర్బ్ చేయకూడదు మనం అని ఓర్చుకుంటూ ఉంటాడు. కానీ అది కుట్టి రక్తం వచ్చేస్తుంది, కాలిపోతూ ఉంటుంది. పరశురాముడికి స్పృహ వచ్చి లేస్తాడు. ఏమిటిది, ఏం జరిగింది అని అడుగుతాడు. గురువుగారు, మీరు నిద్రపోతున్నారు, మీకు ఒక తేలు కుట్టింది, మీకు ఇబ్బంది కాకూడదని అలాగే ఓర్చుకున్నా నేను. ఓ గొప్ప సేవ చేసావయ్యా నువ్వు అని పొగుడుతాడు పరశురాముడు. కానీ నువ్వు ఎలా ఓర్చుకున్నావు? ఎందుకంటే బ్రాహ్మణుల్లో బ్రాహ్మణ వర్ణం నొప్పి ఏదైనా తగిలినప్పుడు కానీ ఆ బాధ ఓర్చుకునే తక్కువ. వాళ్ళు చాలా కోమలంగా ఉన్న వర్ణం అది, తామర పువ్వులాగా. క్షత్రియుడు ఎలాగా? త్రయ. క్షత్రియ అంటేనే దెబ్బల్ని తట్టుకునేవాడు క్షత్రియ అంటే. అంటేనే దెబ్బల్ని భరించేవాడు, తట్టుకునేవాడు అని. అప్పుడు ఏమడుగుతాడు పరశురాముడు? నువ్వు ఎలా ఓర్చుకున్నావు? అది బ్రాహ్మణుడైతే అంత ఓర్చుకోడే, కొద్దిగా దెబ్బ తగిలిన అయ్యో అంటాడు. నువ్వు ఎలా ఇంత రక్తం కారుతూనే ఓర్చుకున్నావు? నువ్వు అబద్ధం చెప్పావు నా దగ్గర, నువ్వు ఎవరు? అప్పుడు తెలుస్తుంది ఆయన బ్రాహ్మణుడు కాదు అని. అప్పుడే పరశురాముడు ఏం చేస్తాడు? ఫస్ట్ శాపం పెడతాడు కర్ణుడికి. శాపం ఏమిటి? నువ్వు ఏదైతే విద్య నా దగ్గర నేర్చుకున్నావో, నువ్వు ఎప్పుడైతే మోస్ట్ నీడీ సిచ్యువేషన్, ఎప్పుడైతే నీకు అత్యవసరంగా నీకు అవసరమో ఈ జ్ఞానం, అప్పుడే నువ్వు మర్చిపోతావు. చూడండి, మీకు మోస్ట్ మీ డెబిట్ కార్డు, ఏటీఎం కార్డుకి వెళ్ళి పిన్ మర్చిపోతారు. షాప్ ఉంది, ఏం చేస్తారు చెప్పండి? బ్యాంకులో ₹1,00,00,000 ఉంది, కార్డు ఉంది, పిన్ గుర్తుంది. ఆడికి వెళ్తేనే షాప్ ఇవ్వండి, ఏటీఎం కార్డు ఆడు పెట్టి పిన్ మర్చిపోవాలి. ఎలా ఉంటుంది? డబ్బులున్నాయి, కార్డు ఉంది, కానీ తీసుకోలేము. ఒక పరిస్థితి ఉంటే కర్ణుడి పరిస్థితి, జ్ఞానం సంపాదించాడు కానీ కరెక్ట్ సమయాల్లో మర్చిపోతే శాపం కూడా దాంతో వచ్చింది. కాబట్టి నేను నేర్చుకోవాలి మొదటిది, ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరాదు. అబద్ధాలతో విద్య నేర్చుకున్నా ఆ విద్య నిలబడదు. కాబట్టి కర్ణుడు చేసిన మొదటి తప్పు ఇక్కడే, విద్య నేర్చుకోవడమే రాంగ్, తప్పుడుగా నేర్చుకున్నాడు. నెక్స్ట్ రెండవది, అందరూ ఏమంటారు? దానం గురించి పొగిడేస్తారు కర్ణుడు అంతా కూడా. ఇప్పుడు చాలామంది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, దానం ఎలా చేయాలి? అర్జున, ఏ దానం అయితే పరమాత్ముడి ప్రీతి కోసం, భగవంతుడి ప్రీతి కోసం, ఏది ఆశించకుండా పేరు, గౌరవం,
ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట ఏది ఆశించకుండా భగవంతుడి తృప్తి కోసం దానం చేస్తారో ఆ దానం సత్వగుణ దానం అర్జున. ఆ దానం ప్రీతైనది నాకు అర్జున అంటారు. అర్థమైందా? దానం ఎలా చేయాలి? పేరు, గౌరవం, ప్రతిష్ట, కీర్తి ఇవేమీ ఆశించకుండా భగవత్ తృప్తి కోసం, భగవంతుడి తృప్తి కోసం చేసే దానం సత్వగుణ దానం. ఏ దానం అయితే ఆశించి నాకు పేరు రావాలి, మనకు గౌరవం కావాలి, సమాజంలో నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి అని ఆశించి చేసే దానం భగవత్ తృప్తి కాకుండా మన తృప్తి కోసం చేసే దానం రజోగుణ దానం. ఆ దానం ఏమిటి? రజోగుణ దానం. తమోగుణ దానం. తమోగుణ దానం ఏమిటి? ఏ దానం అయితే భయంకరమైన విపత్తుల కోసం కూడా దానం చేస్తూ ఉంటాం, సమాజ నాశనం కోసమో మనలో ఉన్న కామం కోరికల కోసమో, వేరే వాళ్ళు కన్నా మనం ఇంకా ఉన్నతంగా స్థితిలో ఉండాలి, ఇట్లా భయంకరమైన మైండ్తో చేసే దానం తమోగుణ దానం. అంటే చెందాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వాళ్ళకి దానం చేయడం, అవసరంలో వ్యక్తికి కాకుండా అవసరం లేని వ్యక్తికి కూడా దానం, అంటే క్వాలిఫికేషన్ లేకుండా దానం చేసేయడం. ఎవరికైనా పనిచేసేయి, ఇదే తమోగుణ దానం. కర్ణుడు చేసింది ఏమిటయ్యా అంటే రజోగుణ తమోగుణ దానం. సత్వగుణ దానం కర్ణుడు చేయలేదు. కర్ణుడు దానం ఎందుకు చేశారు? మహాభారతంలో వ్యాసదేవులు వర్ణిస్తారు. కర్ణుడు దానం ఎందుకు చేశాడంటే పేరు ప్రతిష్టల కోసం దానం చేశాడు. అర్థమవుతుందా? ఆ దానం ఏమిటి? రజోగుణ తమోగుణ దానం. అందువల్ల కర్ణుడు పేరు కోసం చేశాడు కానీ ధర్మం కోసం చేయలేదు, భగవంతుడి తృప్తి కోసం దానం చేయలేదు ఆయన. కాబట్టి ఆ దానం ఫస్ట్ క్లాస్ దానం కాదు, అది సెకండ్ క్లాస్ దానం మహాభారతం ప్రకారం. నెక్స్ట్, పేరు కోసం దానం చేసినప్పుడు ఏమవుతుంది? ఎంత దూరం వెళ్తాం ఆ పేరు కోసం. కొంతమంది ఏమంటారు, ఇంద్రుడు వచ్చినప్పుడు కవచ కొండలు ఇచ్చేసాడు కదా, చాలామంది ఉంటారు అదంటారు కదా, ఇట్లా చీల్ చేసి సినిమాలో రక్తం కారుతూ ఉంటుంది, మనకు అది చూసి బాబా ఏం దానం రా బాబు ఇది, అర్థమైనా? రక్తం కాదు, మన కడుగురు వెళ్ళిపోతుంది ఒకసారి రక్తం చూసి, అంత మహాదానం అనుకుంటాం మనం. అలా ఏం జరగలేదు. మహాభారత రక్తం కారినట్టుగా, ఏరులైనట్టుగా అందులో చూసి ఇంద్రుడిని తలదించుకొని అబ్బా ఎంత దానం రా ఇది, అవేం సీన్లు ఏం జరగలేదు. ఈ సీరియల్లో చూసి సగం పాడైపోయినాం మనం. సీరియల్లో చూసి ఏమి ఎలా నేర్చుకో అని తప్పుడుగా నేర్చుకునేసాం, అంతా సిస్టమ్ అంతా తప్పుడుగా అయిపోయింది మైండ్లోకి అంతా. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు విచిత్రంగా కనపడవచ్చు కూడా, ఎందుకంటే మనం తప్పుడుగా వినేసి నేర్చుకునే సంవత్సరాలు మనం దీన్ని. ఆ సీన్ అంతా లేదు, రక్తం కారిపోయినట్టు ఇంద్రుడు తలదించుకుని ఇంద్రుడు సారీ చెప్పినట్టుగా అవేం లేదు అక్కడ. ఇంద్రుడికి ఏమిటాయి? ఎందుకంటే కవచ కుండలాలు లేకుండా కర్ణుడిని చంపలేడు అర్జునుడు, అలా ఏం లేదు. ఇప్పుడు దీనివల్ల ఏమైనా కర్ణుడు చనిపోడా? అర్జునుడికి ఉన్న శక్తి మన తర్వాత వస్తాం దానికి. కర్ణుడు కవచ కుండలాలు తీసేయడం వల్ల మాత్రాన అతనేమి ప్రాణాల నుంచి బయటపడేది కాదు. సృష్టిలో ప్రతి జీవుడు చనిపోవాల్సిందే. కర్ణుడు కూడా టైం స్టాంప్ ఉంది, ఎప్పుడు చనిపోవాలి, ఎలా చనిపోవాలని కూడా. ఇక్కడ ఇంద్రుడు అడిగినప్పుడు దానికి ముందే సూర్యుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. కర్ణుడు ముందు జన్మలో రాక్షసుడు, అర్థమవుతుందా? కర్ణుడు ముందు జన్మలో రాక్షసుడు, ఉద్భవ అతని పేరు. రాక్షసుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి కొన్ని కవచ కుండలాలు 1000 కవచ కుండలాలు తెచ్చుకొని తపస్సు ద్వారా నన్ను దేవతలందరికీ ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు నారాయణుడు వచ్చి, నారాయణుడే వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తాడు. సంహరించి 999 కవచ కొండ వెళ్ళిపోతే ఒకటే మిగులుతుంది. అప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తాడు రాక్షసుడు, కాపాడు కాపాడు కాపాడు. అప్పుడు సూర్యుడు అభయం ఇస్తాడు అతనికి. ఆ విధంగా ఆ ముందు జీవితంలో ఆ ఒక కవచ కుండలాలు మిగిలాయో అదే కవచ కుండలాలతో ఇంకొక జన్మలో కర్ణుడుగా వాటితో పుట్టాడు. అర్థమైందా? కర్ణుడు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి కదా, భాషా ఫ్లాష్ బ్యాక్ కాదు ఇది. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? రాక్షసుడు.
అర్థమైందా? ఫ్లాష్ బ్యాకే ముందు జన్మలో రాక్షసుడు అతను. ఈ జన్మలో ఏమిటి వచ్చిన తర్వాత దాంతో పుట్టాడు. ఇంద్రుడు అడిగినప్పుడు ఏమంటాడు తెలుసా? కర్ణుడు ఏమంటాడంటే, కర్ణుడు దానం చేయలే ఇంద్రుడికి. నాకేమిటయ్యా, నాకేమిస్తావు? ఇది నిచ్చేస్తా, నాకు తెలిసి సూర్యుడు చెప్పారు నువ్వు ఇంద్రుడని, నీకు ఇస్తాను, మరి నాకేమిటి? 2 అడుగుతాడు కర్ణుడు కోరికలు. మొదటి కోరిక, నేను కట్ చేసి ఇస్తాను కదా, నా శరీరం మళ్ళీ యథాతథంగా రావాలి వెనక్కి. అర్థమవుతుందా? నేను కట్ చేసి మీకు ఇస్తాను, నా శరీరం మళ్ళీ యథాతథంగా రావాలి. ఇంద్రుడు ఓకే అంటాడు. రెండవది ఏమిటి? కవచకుండాలు మీకు ఇస్తాను, నాకు మీరు ఒక శక్తివంతమైన ఒక అస్త్రం ఇవ్వాలి అని అంటాడు. చూడండి, అటు ఎటువంటి పవర్ఫుల్ శత్రువు అని చనిపోవాలి దాంతో అంటాడు. ఎవరి కోసం అడుగుతాడు అది? దానం ఉంది ఎక్కడెక్కడైనా. ఇది గోల్డ్ ఎక్స్చేంజ్లా ఉంది పాలసీ ఇది, అంతే కదా. మన గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఇది దానం ఉందా ఇది? మనం చూడండి, మహాభారతం శాస్త్రపరంగా చదవకుండా మన దుర్మార్గులు కూడా హీరోలు చేసాం. మనం అంత దయామయులు, మనం చాలా కరుణమయులు. మన కరుణ వర్ణించినాం. సాధువులనేమో తొక్కేస్తాం, రాక్షసుల్ని పైకి తీసుకెళ్ళిపోతాం అసలు వాళ్ళని. కలియుగం అంతే కదా, సాధువులు దొక్కేస్తాం, రాక్షసుల్ని గుండెలో పెట్టుకుంటాం. అబ్బా వాళ్ళే చేశారు రా బాబు కరుణ. అసలు ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ అర్జునుడి కోసం అడుగుతాడు, దాన్ని మనసులో పెట్టుకొని అర్జునుడు చంపాలి అని రెండింటికి ఒప్పుకుంటాడు. ఇక్కడ దానం కాదు. ఇదేం జరిగింది? ఇక్కడ బార్గెనింగ్ అంటాం కదా దాన్ని. ట్రేడింగ్ అంటే ఏముంటుందండి? వ్యాపారం, ఎక్స్చేంజ్ వ్యాపారం జరిగింది ఇక్కడ దానం ఎక్కడుంది? ఇది రెండవది. మూడవది, కర్ణుడు చేసిన తప్పులు తెలుసుకుందాం మనం కూడా. కాబట్టి మరి ఏదైనా ఒక దానం చేసినప్పుడు ఆశించకూడదు. రెండవది ఏమిటి? ఇది ఇస్తే నాకు అది ఇవ్వండి అనకూడదు. అది దానం ఎలా అవుతుంది? అది దానం కాదు అది. మూడవది, పాండవుల కోసం ద్రౌపది ఎన్నో త్యాగాలు చేసింది మహాతల్లి కదా. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం, ఆ యుద్ధం జరగడానికి మెయిన్ ఎవరి వల్ల యుద్ధం ఇంకా అది జరగాల్సి వచ్చింది? ఎవరి వల్ల అంటే ద్రౌపది వల్ల. మూడవది, ద్రౌపది అంత పతివ్రత. ఎటువంటి పతివ్రత ద్రౌపది అంటే, ద్రౌపది 1 సంవత్సరం పాటు ఒక్కొక్క భర్తతో ఉండేది. ఇంకోసారి తెలుసుకుందాం మహాతల్లి గురించి. చులకనగా మాట్లాడుతుంటారు, చీప్గా మాట్లాడుతుంటారు. శాస్త్రం తెలియదు, వేదం తెలియదు, ఎక్కడ ఒక సాధువులతో వినేది ఉండదు, ఎక్కడో యూట్యూబ్లో వైరల్ వీడియో చూసి నేర్చుకునేస్తుంది. ఇది ఆపేసేయాలి ఫస్ట్. మనం ఒక శాస్త్రం తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదివి ఆచరణలో పెట్టే భక్తుల ద్వారా నేర్చుకోవాలి. అది తెలియనప్పుడు, అది కరెక్ట్ లేనప్పుడు మనం అంత తప్పుడే నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ కర్ణుడు ద్రౌపది ధర్మరాజుతో భార్యగా ఉన్నప్పుడు ఆ 4 భర్తల్ని, అర్జునుడు, భీమ, నకుల, సహదేవ, ధర్మరాజుతో యుధిష్ఠిరులతో ఉన్నప్పుడు 4 భర్తల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసేది ఆ తల్లి. అస్సలు మీరు ఊహకు అతీతం. ద్రౌపది గుణాలు మనం వర్ణించలేము సృష్టిలో. ఎందుకంటే అన్న తండ్రి లాంటి వాడు కదా, అంతేనా? ఆ కుటుంబంలో పెద్దన్న ఎలా ఉండాలి? కలియుగంలో వాడే గుర్చేస్తాడు ఫస్ట్. వీడంతా ఏం తెలియదులే, అంతా మన చేతుల్లో పవర్ ఉందిలే, మన చేతుల్లో బీగాలు అదే ఉన్న కీస్ ఉన్నాయి కదా, మనం అందరినీ ముంచేద్దాంలే, తెలియకుండా మనం ఎక్కడైనా మనకు తెలియక మన బిడ్డల కోసం సపరేట్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇలాంటి కలియుగులు అంటే ఫస్ట్ ముంచే వాళ్ళు పెద్దోడవుతాడు. కలియుగం అలా ఉంది ఇప్పుడు. అప్పుడేంటి, ధర్మరాజు ఎంత దైవ గుణాలంటే అర్జునుడు కూడా బిడ్డలాగా చూసేవాడు. వదినమ్మ అంటాం కదా, వదిన అంటే ఎవరు? తల్లిలాగా ఉండాలి వదిన. ఇప్పుడు బంధాలు ఎక్కడ ఉన్నాయి? వదినే ఫస్ట్ ముంచేయమంటుంది.
అంటే భార్యాభర్తల బంధం కూడా అలా ఉంది కదా, ఒకరికొకరు సపోర్ట్, ఒకరు తప్పు చేస్తుంటే ఒకరు మందలించే అధికారం ఉండాలి కదా. భర్త తప్పు చేస్తుంటే భార్య మందలించాలి. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారండి, ఇలా చేస్తే మనం పోతాం, తప్పిది. భార్య మందలించాలి. భార్య తప్పు చేస్తుంటే భర్త మందలించాలి, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? ఒకరు తప్పుగా ఆలోచించి సపోర్ట్ చేయకపోతే ఇక బంధం నిలబడదు. ఇక్కడ ఫోర్స్గానే వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇష్టపడి కాకపోయినా బలవంతంగానే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలా అయిపోయింది కలియుగ బంధాలన్నీ కూడా. ద్రౌపది అర్జునుడు కూడా కొడుకులాగా చూసి ఆ సంవత్సరం రోజులు చూడండి, అది ఊహకు అతీతం. మనం అట్లా ఊహలో కూడా చేయలేము. ఒక బంధాన్ని వేరే బంధంగా ఊహించలేదు. ఎందుకంటే ఆ ఒక్క సంవత్సరం ఆవిడ ధర్మపత్నిలాగా ఉంటుంది. ఆ ఒక్క సంవత్సరం ఆవిడ భావం ఎలా ఉండాలి? పెద్ద 4 పాండవులు, ధర్మరాజు తమ్ములు, నేను వదినమ్మలాగా అంటే అప్పుడు ఆ 4 మంది పాండవుల్ని బిడ్డలాగా చూడాలి. ఇది ద్రౌపది యొక్క మహాపతివ్రత. ఇది ఎప్పుడైతే కర్ణుడు ద్రౌపది 3వ అపరాధం, కర్ణుడు ఏం చేశాడు? ద్రౌపది నిండు సభకి తీసుకోరమ్మన్న సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడు. ఇప్పుడు ఆలోచన ఇచ్చిన వాడే మెయిన్ కదా ఇక్కడ. ఎవరు దాని ఆలోచనని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారో వేరే విషయం. ఆ చెడు ఆలోచన ఫస్ట్ ఇచ్చిందే కర్ణుడు. దుర్యోధన ద్రౌపదిని తీసుకోరా. ఎందుకంటే ద్రౌపది స్వయంవరప్పుడు కర్ణుడు కూడా వెళ్తాడు. కర్ణుడు వెళ్తాడు స్వయంవరానికి, దుర్యోధనుడు వెళ్తాడు స్వయంవరానికి. కానీ కర్ణుడు ఎవరే ద్రౌపదిని గెలవలేరు అక్కడ. చూడండి, అర్జునుడు మారువేషంలో ఉంటాడు, ఒక బ్రాహ్మణులాగా వెళ్ళి గెలుస్తాడు. ఇక్కడంటే అప్పటి నుంచి కర్ణుడికి ద్రౌపది అంటే ఒక తెలియని ఒక కామం. ద్రౌపది అంటే దుర్యోధనుడు కూడా దాన్ని రెచ్చగొడుతున్నాడు కర్ణుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆమెను పొందలేవు కదా, ఇప్పుడు తీసుకొని రా దుర్యోధన, నీ తొడ, నీ లెఫ్ట్ సైడ్, నీ ఎడవైపున తొడని ఇక్కడ కూర్చోబెట్టి ద్రౌపదిని అంటాడు. ఒక పురుషుల్లో ఎడమవైపున తొడ భార్య స్థానం, కుడివైపు తొడ బిడ్డల కూతురి స్థానం. ఇది కర్ణుడు ఏమంటున్నాడు దుర్యోధనుడితో? ద్రౌపదిని నీ తొడ పైన కూర్చొని పెట్టుకో. ఎందుకంటే భార్య స్థానం అంటే ఒకరి భార్యని నువ్వు మళ్ళీ భార్యగా పొందు. ఇటు కూడా ఆలోచన చెప్పండి మీరే. రావణుడు చేసింది అదే కదా. రావణుడు ఏం చేశాడు? ఒకరి భార్యని పొందాలనుకున్నాడు. రామాయణం జరిగింది అదే కదా. ఎందుకంటే రాముల్లో ఉన్న మెంటాలిటీ రాముల వారి భార్యనే కాదు, ఎంతోమంది భార్యలను పొందేశాడు వాడు, నా భార్య అనుకోని. దుర్మార్గం కదా ఇది జరిగింది అక్కడ. ఎంతో మహారుషులు, రాజులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కూతుర్లు, కొన్ని వేల మంది రావణ కిడ్నాప్ చేస్తుంటాడు. వాళ్ళందరినీ విడిపించడానికి సీతాదేవి ఒక ఆయుధంగా మారింది రాముల వారి చేతుల్లో. ఇక్కడే జరుగుతుంది, అదే జరుగుతుంది కదా. ఇటు కర్ణుడు ఏమంటున్నాడు? ద్రౌపదిని తీసుకొని వచ్చి, ద్రౌపది వేరే వాళ్ళ భార్య అయినా నీ భార్యగా ఇక్కడ కూర్చోబెట్టు. ఎందుకంటే పాండవులు ఓడిపోయారు జూదంలో. ఎటువంటి దుర్మార్గ ఆలోచన ఇచ్చిందే కర్ణుడు. రెండవది, మెసేజ్ వస్తుంది. ఒక భటుడు మెసెంజర్ వెళ్తాడు, సభ నుంచి పంపిస్తారు ఒక అతన్ని, వెళ్ళి ద్రౌపదికి సభకు రమ్మని చెప్పు అని. ద్రౌపది అంటూ నేను సభకు రాలేను, ఇప్పుడు నాకు మంత్లీ పీరియడ్స్, రాలేను అని మెసేజ్ పంపిస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా పీరియడ్స్ అంటే కొన్ని ఆర్థోడాక్స్, కొన్ని మంచి కుటుంబాల్లో కూడా శుచి బాగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆ 3 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం కానీ, ఆ 3 రోజులు వాళ్ళకి పని ఇవ్వకుండా, ఇప్పుడు ఎక్కడో చెప్పండి. ఇప్పుడు వచ్చి టీవీ యాడ్లు కూడా ప్యాడ్స్ వేసుకొని డ్యాన్స్ చేయండి, వర్క్ చేయండి, మీరు వెళ్ళి అన్నీ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవే కదా ఉండగానే. అది ఏమిటంటే అట్లీస్ట్ 3 రోజుల్లో వాళ్ళకి ఫిజికల్ రెస్ట్ దొరుకుతుంది, శారీరక రెస్ట్ ఇవ్వాలి. కల్చర్ అంత బాగుండేది అప్పట్లో. ఒక స్త్రీ గురించి అంత గొప్పగా ఆలోచించేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆలోచన ఎక్కడ ఉన్నా చెప్పండి. సో అటువంటి కల్చర్ టైంలో కర్ణుడికి తెలిసినా కూడా ద్రౌపది అప్పుడు
మళ్ళీ సెకండ్ టైం పంపిస్తారు తీసుకోరామని. ఆవిడంటుంది, నా అంగవస్త్రం కూడా ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నాను, నా తల కూడా దువ్వుకోలేదు. అప్పట్లో కల్చర్ ఏమిటి, ఒక ప్రజల మధ్య రావాలంటే ఒక వేషధారణ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాలేను అక్కడికి, నేను ఏక వస్త్రంతో ఉన్నాను అంటుంది ఆ తల్లి. చూడండి, ఏక వస్త్రం అంటే చిన్న పొర, ఇట్లాగా చిన్న పొర చూడండి, కనపడుతాం కదా మనం, ఇలాగా చిన్న పొర, ఏక వస్త్రం. ఏక వస్త్రంతో ఉన్నాను కాబట్టి నేను రాలేను ఈ పరిస్థితుల్లో. ఒక వేద జ్ఞానంలో ఉన్న ఏ స్త్రీ కూడా రాలేదు, పబ్లిక్ అసెంబ్లీ రాలేదు అంటుంది. అదే ఇలా అతను చెప్తాడు, రాలేదు ద్రౌపది, ఇలా ఉంది పరిస్థితి, రాలేదంటే కర్ణుడు అంటాడు, ఈ టైంలోనే ఈడ్చుకొని రావాలి, ద్రౌపదికి బట్టలు లేకుండా ఈడ్చుకొని రావాలి. వీడ దానం చేసింది, ఇప్పుడు దానం ముఖ్యమా గుణం ముఖ్యమా? అదే మీ ఇంట్లో, మన ఇంట్లో ఎవరికైనా అమ్మాయికి ఇలా జరిగితే వాడు దానాన్ని పొగుడుతామా? ఇలాంటి గుణాన్ని చూసి కోపం, రక్తం మరిగిపోవాలి కదా. చెప్పండి, రక్తం మరగాల వద్దా? ఒక స్త్రీని ఇలా అన్నప్పుడు రక్తం మరగాల వద్దా? అతను చేసి దానాన్ని పొగుడుతామా? ఒకటి పతివ్రత అయిన ద్రౌపది నిండు సభకి తీసుకొని వచ్చి బట్టలు లేకుండా తీసుకురమ్మని ఆ గుణాన్ని ఎలా ఓర్చుకుంటాం? ఇవంతా కృష్ణ భగవాన్ అంతా రికార్డ్ చేసుకుంటారు ఆయన. మనం చేసే దానాలు స్వామి చూడు, మనం చేసిన చెడ్డ పనులు అన్నీ కూడా ప్రకృతి మొత్తం రికార్డ్ చేస్తుంది. కర్ణుడు చేసిన మహాపాపాల్లో అతి ఘోరమైన మహాపాపం ద్రౌపదిని బట్టలు లేకుండా తీసుకోరమ్మని ఆలోచన ఇవ్వడం, దుర్యోధనుడిని రెచ్చగొట్టడం, దుశ్శాసనుడిని కూడా రెచ్చగొట్టి పంపించిన, దుశ్శాసనుడు వెళ్ళి తీసుకోరా, దుశ్శాసనుడిని పంపించిందే కర్ణుడు. చూడండి, దుశ్శాసనుడు వెళ్ళి ఏమైనా ఒక విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఆవిడ తల్లి వేడుకుంటుంది, నేను రాలేను. వాడు తల వెంట్రుకలు పట్టుకొని ఆమె లాక్కొని వస్తాడు. మరి ఇంట్లో ఆడపిల్లలు అలా చేస్తేనే వార్త ఉడికిపోతే ద్రౌపది ప్రతి వెంట్రుక కూడా కృష్ణ 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 అనే జపం చేస్తుంది. కృష్ణ భగవాన్ వదిలేస్తారా? ఆయన భక్తులకి ఎంత అవమానం జరుగుతుంటే ఆయన వదిలేస్తాడా దానాలు చూసి? అందుకే భీమసేనుడు దుశ్శాసనుడిని ఎలా చంపుతాడు? మహాభారతంలో ఎలా చంపుతాడు? దుశ్శాసనుడిని చేసి ఒక సింహం పైన కూర్చున్నట్టుగా వాడు రక్తం తాగినట్టుగా అది చూసి ఆ సంఘటనకే దుశ్శాసనుడు చంపే అద్భుతమైన ఘటన మహాభారత చూసి కౌరవులు కూడా ఆ దృశ్యాన్ని చూసే, భీమసేనుడు ఆ రూపం చూసే కౌరవులు చాలా అక్కడ చనిపోతారంట. అతి భయంకర రూపం భీమసేనుడు, ఆ కోపం, నా ద్రౌపదిని ఇంత అవమానించావా? ఆ రక్తం కడిపే తల్లి వెంట్రుకలు కూడా జడ వేసుకోదా తల్లి? మనకే ఇంత ఆత్మగౌరవం ఉంటే ఒక క్షత్రియ, ద్రుపదుడి కూతురు ద్రౌపది, ఒక క్షత్రియులో పుట్టిన తల్లి, ఆ క్షత్రియ రక్తం ఉంటుంది కదా. క్షత్రియ ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తే రాజపుత్రులు చూడండి, రాజస్థాన్ ఉన్నారు, మా రాజస్థాన్ చాలామంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. రాజస్థాన్ ఉదయపూర్, జోధ్పూర్, రాజ్పూర్, జైపూర్కి వెళ్ళండి మీరంతా, అక్కడ క్షత్రియులు, వాళ్ళల్లో కూడా క్షత్రియ స్త్రీలు ఔరంగజేబు వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు కూడా చాలామంది కథలు ఉన్నాయి రాజస్థాన్లో. ఒక రాణి ఎలా ఉండాలి అని భయపడేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు. ద్రౌపది అంత క్షత్రియ స్త్రీ, ఆవిడ్ని నిండు సభలో ఈ విధంగా బట్టలు లేకుండా ఈడ్చుకొని వచ్చి దుర్యోధన తొడవైపుని కూర్చోబెట్టుకో. దుర్యోధన అంటే ఎలా ఉంటుంది? భర్త ముందు ఎటువంటి ఆలోచన ఉంది కర్ణుడికి? ఆవిడ వేడుకుంటే దుశ్శాసన లాక్కొని వస్తాడు కదా, ఆలోచన చేసినంత ఎవరు? కర్ణుడు. చెప్పండి, కర్ణుడికి శిక్ష పడాలా వద్దా? ఎట్లా వదిలేస్తామా? మనమే వదిలేండి, భగవంతుడు వదిలేస్తాడా? ఇది మహా పాపం. 3. 4వది కర్ణుడు చేసిన ఇది జరిగినప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు ద్రౌపదికి, పీస్ ప్రపోజల్, సంధి కుదురుస్తుంది కదా. అప్పుడు కృష్ణుడు అంటాడు, ధర్మరాజు సంధికి వెళ్దాంలే, అందులో 5 గ్రామాలు ఇచ్చిన చాలులే. ఆ సంధి జరిగేటప్పుడు కృష్ణుడు అంటాడు,
ద్రౌపది ఒక మాట అంటుంది, వాళ్ళ భర్తలను అంటుంది అనమాట. ఒక స్త్రీ ఎప్పుడూ కూడా వినయం అంటే జ్ఞానాన్ని, తెలివితేటల్ని సరెండర్ చేసేయడం కాదు. కొంతమంది మరి గుడ్డిగా భర్తలు పూజ చేస్తూ ఉంటారు, పతివ్రత వృక్షం అనేసి. కలియుగంలో ఉంటే అట్లా కుదరదు. ఇక్కడ అలాంటి రామచంద్రులు లేరు, అలాంటి సీతాదేవులు లేరు. కలియుగం ఉండేదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ మైండ్లు అండి ఇక్కడ, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కృష్ణుడు అంటాడు, సంధి నేను వెళ్ళినా ఇది కుదరదు. ద్రౌపది నీకు నేను మాట ఇస్తున్నా. ద్రౌపది అంటుంది అప్పుడు, నా భర్తలు ఇంత జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా, నాకు నిండు సభలో బట్టలు లేకుండా అంత అవమానాలు జరిగినా వీళ్ళు సంధి అని కోరుకునే ధర్మం ధర్మం అంటున్నారు. ఏమి ధర్మం కృష్ణ? కృష్ణుడు పాండవులకు ఎంత గౌరవిస్తాడో ద్రౌపదికి అంతే గౌరవిస్తాడు కృష్ణుడు. సనాతన ధర్మంలో స్త్రీలను ఏదో కాళ్ళ కింద వచ్చేయడం ఇది కాదు. స్వయంవరం అంటే ఏమిటి? నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. అది ఉందా ఇప్పుడు? చెప్పండి, అంత ఫ్రీడమ్ ఎక్కడుంది? కొన్ని ఊళ్ళలో లేదు ఆ ఫ్రీడమ్. అమ్మాయిలకి ముందు అమ్మా నాన్నలే ఫిక్స్ చేస్తారు, వీడి మన ఇంటి బ్యాక్గ్రౌండ్ బాగుందమ్మా, మంచి జాబ్ అమ్మా, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, బాగా సంపాదించారు. తమిళనాడు ఇలా పెళ్లి చేశారు చూసి, 1 కేజీ బంగారికి పెళ్లి చేశారు ఒక అమ్మాయికి మదురైలో. 70 లక్షల కారు కొనిచ్చారు వాడికి. ఆ అమ్మాయి 1 నెలలో ఆత్మహత్య చేసుకునేసింది తట్టుకోలేక. వరకట్నాలు, కట్నం డౌరీ 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 అని. ఇది పిచ్చి. ఈ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు, తమిళనాడులో పిచ్చి అని ఇదే పెద్ద పిచ్చిది. మనిషి గుణాలు చూడం, మనం బ్యాంకు చూస్తాం, డబ్బులు చూస్తాం. ఏది పిచ్చి కాకపోతే ఇది. అమ్మాయి జీవితాలు అవసరం లేదా? అమ్మాయి ఆత్మహత్య చేసుకుని తట్టుకోలేక. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఎన్నుకుంటుంది. వాళ్ళ నాన్న బలవంతం చేయలే, ద్రుపదుడు పెళ్లి చేసుకో మీనే చేసుకొని. ద్రౌపది నచ్చిన వ్యక్తిని చేసుకో. నచ్చిన వ్యక్తి అంటే రోడ్లో వెతికే ఆ జ్ఞానం ఇవ్వాలి పిల్లలకి. మనం నచ్చిన వ్యక్తి కాదు, ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకోమా, అలా కాదు ఇక్కడ. ద్రౌపది పిచ్చిగా అర్జున్ సెలెక్ట్ చేయాలి. ఒక టెస్ట్ ఉంటుంది కదా అక్కడ కూడా, ఒక బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండేది పిల్లల్లో కూడా అప్పట్లో. ఇక్కడ ద్రౌపది స్వయంవరం అంత అయినా కూడా, అంత క్షత్రియ స్త్రీ. అప్పుడు కృష్ణ, నాకు ఒకటే కోరిక, ధర్మాన్ని తప్పినవాడు శిక్ష పడాల్సిందే కృష్ణ. ఈ సందులు, ఈ గొంతులు ఇవి నాకు వద్దు కృష్ణ అంటుంది. చూడండి, మనకు ధైర్యం ఉందా? కృష్ణుడు చెప్తుంటే, కృష్ణుడు ముందర ధర్మరాజు, యుధిష్ఠిర, తన అర్జునుడు అందరూ సంధి అంటే ద్రౌపది ఏమంటుంది? నాకు సందే వద్దు కృష్ణ అంటుంది. ఒక క్షత్రులుగా పుట్టినప్పుడు, ధర్మాన్ని పోగొట్టుకునేటప్పుడు, దీనికన్నా బతకడం ఎందుకు కృష్ణ? ధర్మాన్ని రక్షించే బాధ్యత మందే కదా. అప్పుడు ద్రౌపది చెప్పే వాక్కులు ఒక బాయిలింగ్గా ఉంటాయి. కృష్ణుడు అప్పుడు మాటిస్తాడు, ద్రౌపది ఎవరైతే ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మం వైపు నడిచారో ఏ వ్యక్తి కూడా కురుక్షేత్ర సంఘం తప్పించుకోలేడు ద్రౌపది. ఇది నీకు ఇచ్చే ప్రమాణం అంటాడు స్వామి. చూడండి, అంత గౌరవం కృష్ణుడు ఇచ్చాడు ద్రౌపదికి. ఎందుకు ఇచ్చాడు? ఆ తల్లిలో అంత భక్తి ఉంది కాబట్టి. భక్తి ఉంటేనే భగవంతుడు దాసోహం అవుతాడు. మనలో ఉన్న డబ్బులు చూసు, అందం చూసు, జ్ఞానం చూసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి భగవంతుని పొందలేము. మనలో భక్తిని చూసే భగవంతుడు మనకు దాసోహం. ద్రౌపదిలో ఉన్న భక్తికి కృష్ణుడే దాసోహం అయిపోయాడు. ఆ మాటకి వెళ్తాడు సంధికి వెళ్ళేటప్పుడు, ద్రౌపది నీ మాటే నెగ్గుతుంది ద్రౌపది. అంటే సంధి కుదరలే అక్కడ. ఇది ఇటువంటి సమయాల్లో వాళ్ళ వనవాసంలో ద్రౌపది రాత్రులు నిద్రపోయేది కాదు. వాళ్ళ భర్తలను చూసి ఏడ్చేది ఆ తల్లి. ఒక రాజకుమారులు కదా వాళ్ళంతా కూడా. ఎవరు? యమధర్మరాజు అంశ. ధర్మరాజు అంటే ధర్మ ప్రతిరూపమైన అంశ. ఇంద్రుడి అంశ అర్జునుడు. వాయు అంశ భీముడు. నకుల సహదేవులు ఎవరి అంశ? అశ్విని కుమారులు. అటువంటి గుణాలు ఉన్న వీళ్ళు వాళ్ళిద్దరు కింద పడుకొని ఉంటే, నేల మీద పడుకుంటే ఎలా ఉంటుంది? అంతే కదా. ఎవరికి ఏ భార్యకైనా భర్త సడన్గా ఆస్తులన్నీ కోల్పోయి కింద పడుకుంటే ఏ భార్యకి ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఒక మంచి పదవి పొజిషన్లో ఉండి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండి సడన్గా ఏదో కింద పడిపోతే, కింద పడుకొని ఉంటే ఆ భార్యకి కూడా హృదయం తరించిపోతుంది కదా, బాధపడుతుంది. అయ్యో నా భర్తలు అయిపోయాడు ఏమిటి అని.
ద్రౌపది పాండవులు తలుచుకుని రాత్రుల్లో ఏడ్చేది తల్లి, అంత బాధ. కర్ణుడు ఏం చేస్తాడు, దుర్యోధనుడికి ఆలోచన చెబుతాడు. దుర్యోధన, ఇప్పుడు పాండవులు ఈ మధువనంలో ఉన్నారు, మనం పిక్నిక్ పోదాం. పిక్నిక్ ఎందుకు? మన పిక్నిక్ వెళ్ళి పాండవులు నదికి ఆ వైపున ఉన్నారు, యమునా నది వైపు ఆ వైపు, మనం ఈ వైపు పిక్నిక్ పెట్టి మంచిగా మ్యూజిక్ ఫెస్టివల్, మంచి మంచి అలంకరణలు, మంచి తిండి, మంచి డ్యాన్సులు, ఒక ఎంజాయ్మెంట్ పార్టీ పెడదాము ఆ వైపు. పాండవులు అది చూసి ఇంకా ఏడవాలి. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? కర్ణుడు. దుర్యోధనుడు రెడీగా, ఇలాంటి దుర్యోధనుడు ఇవన్నీ ఇష్టం వాడికి, లైక్స్. దుర్యోధనుడికి ఇలాంటి ఐడియాలు ఎవరు ఇస్తే చాలు, బా వీడు గుడ్ ఫ్రెండ్ రా, వీడు నన్ను పైకి తీసుకెళ్తాడు వీడు, అంతే కదా. ఒక దుర్మార్గుడు ఇంకో దుర్మార్గుడు బెస్ట్ ఫ్రెండే, అర్థమవుతుందా? వాడి సలహాలు ఇస్తే మరే అవుతాం, బ్యాడ్ ఫ్రెండ్ అయిపోతాం. ఎవరిలాగా? విదురులాగా. విదురుడు ఏమి ఇచ్చాడు దుర్యోధనుడికి? సలహాలు ఇచ్చాడు. చేయొద్దు నాయనా, బా వీడిని పంపేరా బాబు, వీడి కోర తట్టుకోలేకపోతాం, రోజు బయట తింటాడు, వీడు ధర్మం అంటాడు, సలహాలు అంటాడు, వెళ్ళిపోరా బాబు తిట్టి పంపించేస్తాడు విదురుడిని ఇంట్లో నుంచి, వాళ్ళ బాబాయ్. అది దుర్యోధన లక్షణం ఇక్కడ. పాండవులు అడవుల్లో ఉన్నారు, నేలను పడుకుంటున్నారు, మంచి తిండి లేదు వాళ్ళకి, ఉండడానికి మంచి బట్ట లేదు. కానీ మనం మంచి బట్టలు వేసుకుని, నగలు అలంకరణ వేసుకుని మన భార్యలతో పిల్లలతో పిక్నిక్ చేసామంటే అవన్నీ చూసి పాండవుల హృదయం ఇంకా పుట్టుపైన కారంలాగా చల్దాము. చూడండి, ఇప్పుడు ఒకరి పేదరికంలో ఉంటే వాళ్ళపైన జాలి దయ ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళ వైపు షోగా వెళ్ళి కారు తీసుకెళ్ళాలి. కారు చూసావా, వాడు తినడానికి తిండి లేకపోయినా మనం వెండి ప్లేట్లో భోజనం చేసే ప్లేట్ చూసావా ఎలా ఉంటుంది? ఇదే రాక్షస గుణం అంటే ఇదే. వేరే వాళ్ళు అంటే మన సుఖం పడ తప్పు లేదు, మన సుఖం నాలుగు గోడల మధ్యలో ఉండాలి. బాధల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడికి గుర్తు చేస్తూ వాడు ఎంత పేదవాడో, ఎంత దురదృష్టవంతుడో, మనం ఎంత అదృష్టవంతులమో, ఈ గుణం ఉంది చూసారా, ఇదే కర్ణుడు గుణం. ఇది బాధల్లో వాడు జాలి రావాలి, వాడు అసూయ పడాలి మన ధనాన్ని చూపించి. ఆ గుణమే కర్ణుడు. కలియుగులు ఎక్కువ ఈ గుణం ఉంటుంది. మరి వేరే వాళ్ళ కోసం ఎక్కువ మనం బతుకుతూ ఉంటాం, కరెక్టా కాదా? వేరే వాళ్ళు గుర్తించాలి మన పొజిషన్ని. పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతాయి చెప్పండి? పెళ్ళిళ్ళకి అందరూ ఎందుకు వెళ్తారు ఎక్కువ మంది? ఆశీర్వదించడానికా? ఫస్ట్ చీరలు, బట్టలు, ఆ పక్క డ్రెస్సులు, ఈ పక్క డ్రెస్సులు. మగవాళ్ళు అయితే ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు వాడు ప్రతిసారి, ఇట్లా చేను ఉపయోగం తెలియదు పాప వాడికి, ఇట్లా అంటూ ఉంటాడు, ఇట్లా అంటాడు మేడ, ఇట్లా అంటూ ఉంటాడు, ఇట్లా తులసి మాల ఇట్లా మల్లలు అంత బంగారు. పిచ్చితనం రా నాయన, ఏ లోకంలో ఉన్నావు? యమలోకలే పురులు అయిపోతాం అంత సమాధుల్లో. ఎందుకు ఎంత ఆర్పాటు? పెళ్ళిళ్ళకి సగం వెళ్ళేది ఎందుకంటే సోషల్ స్టేటస్. ఒక సోషల్ స్టేటస్ కోసం వెళ్తాం. మనం ఎంత బిగ్గో ఎక్కడ చూపించగలుగుతాం? 10 మంది గుర్తించాలి కదా. పెద్ద ఇల్లు కడతాం మనం, 10 మంది గుర్తించాలి. అది గుర్తించకపోతే మనకు తట్టుకోలేము దాన్ని. మనిషి ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత వేరే వాళ్ళకు గుర్తించాలి, వేరే వాళ్ళ మైండ్లో మనం పడాలి, వేరే వాళ్ళకి మనం పెద్దగా కనపడాలి. ఇది కర్ణుడి భావన. మనిషికి ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అదేమవుతుందో తర్వాత చూడండి. పాండవులు అంత బాధల్లో ఉంటే ఆ బాధను ఇంకా ఎక్కువ చేయడానికి మన పిక్నిక్ చేద్దాం, దుర్యోధనుడు ఓకే రెడీ అంటాడు. అలాగా అక్కడికి వెళ్తారు. అక్కడ యుద్ధంలో మళ్ళీ చూడండి అక్కడ ఏమవుతుందో, గంధర్వులు దుర్యోధను అరెస్ట్ చేస్తారు, మళ్ళీ అర్జునుడే విడిపిస్తాడు వాళ్ళని. దుర్యోధనుడు ఏమనుకుంటాడు, కర్ణుడు ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అనుకుంటాడు. కానీ కర్ణుడు ఏ రోజు కూడా దుర్యోధను కాపాడలేదు. ఈ లీలలో కూడా కర్ణుడు అంత అందమైన సైన్యం తీసుకువెళ్తాడు కదా. ఆడు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు స్నానం చేయడం వెళ్తే గంధర్వుడు వాళ్ళ భార్యలతో స్నానం చేస్తూ ఉంటే దుర్యోధనుడు వాడితో వైరం పెట్టుకుంటాడు. అదే చెప్తా, గర్వం వాడు ఏమంటే ప్రతి ఒక్కరితో యుద్ధం చేస్తాడు వాడు. నేనేం
అందరూ తక్కువ అంచనా వేస్తాడు వాడు. గంధర్వుడు ఏమనుకున్నాడు, ఏం రా బయట రాను, ఇది నాదే అంటాడు. గంధర్వుడు ఏం చేస్తాడు, 2 ముటకాయలు వేసి దుర్యోధనుడిని అరెస్ట్ చేసి పడేస్తాడు దెబ్బకి. యుద్ధం లేదు, ఏమీ లేదు, పోరావు నువ్వు అని. అంత శక్తి గంధర్వులు. అరెస్ట్ చేస్తారు. దుర్యోధను విడిపించాలి కదా, అందరూ వెళ్తారు. అందరూ కర్ణుడు వస్తాడు, దుర్యోధన నా ప్రాణ స్నేహితుడా అని వస్తాడు. గంధర్వుడు దెబ్బకి కర్ణుడు ఫస్ట్ పారిపోయేది అక్కడి నుంచి. ఇవన్నీ భీష్ముడు చెప్తాడు తర్వాత. కర్ణ ఎందుకు ఇంకోటి ఏమంటే డబ్బా కొడుతూ ఉంటాడు. నేనిది అని డబ్బా కొడుతూ ఉంటాడు. భీష్మదేవులు ఇవన్నీ చెప్తారు యుద్ధం మొదలు కూడా. కర్ణాను ఎప్పుడు దుర్యోధనుడికి హెల్ప్ చేసావు చెప్పు నాకు. నువ్వు దుర్యోధను ఎప్పుడు కాపాడావు, నువ్వు ఎందుకు ఎక్కువ డబ్బా కొడుతూ ఉంటావు, నన్ను వదిలే నేను చేసేస్తా అంటాడు. పాండవులు ఒకరోజు లేపేస్తాను అంటాడు. ఇదే కర్ణుడు రోజు లేచే మాట ఏమిటి, డబ్బా కొట్టడమే. భీష్ముడు కోపం వచ్చేసి ఏంట్రా వీడు తట్టుకోలేకపోతున్నావు వీడిని అని అందరి ముందు అడుగుతాడు భీష్మదేవుడు. కర్ణ ఎందుకని దగ్గర పెడుతున్నావు, ఇది ఓడిపోయినావు కదా ఆల్రెడీ నీకు. అర్జునుడు గంధర్వుడిని ఓడించి ధర్మరాజు వేడుకుంటాడు, అర్జున వెళ్ళి దుర్యోధను విడిపించు నాయన అంటాడు. చూడండి, అర్జునుడు తన అన్న మాట కాదనలేక వెళ్ళి ఆ గంధర్వుడిని ఓడించి దుర్యోధను విడుదల చేస్తాడు. దుర్యోధనుడికి ఇంకొక ప్రాణభిక్ష ఇచ్చిందే అర్జునుడు. ఆ కర్ణుడు ఎక్కడ? అంత శక్తివంతుడైతే ప్రాణసేవతను కాపాడుకోలేకపోయాడు కదా, గంధర్వుని ఓడించలేకపోయాడు కదా, అర్జునుడు వచ్చి విడిపిస్తాడు. కాబట్టి కర్ణుడు అర్జునుడి కన్నా శక్తివంతమైన వాడు, కృష్ణుడు కాబట్టి కర్ణుడు ఓడిపోయాడు. ఇదంతా రాంగ్ థీరీస్ ఇవన్నీ. కురుక్షేత్రం ముందే కర్ణుడు ఎప్పుడు అర్జునుడితో గెలవల డైరెక్ట్గా కూడా, ఇక్కడ ఓడిపోయాడు. ఇంకొక సంఘటన విరాట పర్వం. విరాట పర్వంలో కూడా ఏం జరిగింది? విరాట పర్వంలో కౌరవులందరూ ద్రోణాచార్య, భీష్మదేవ, కర్ణ, అశ్వత్థామ కౌరవులందరూ వాళ్ళ సంస్థానం ఉన్న సైనిక బలం అంతా వస్తుంది విరాటుడి పైకి. ఒక సింగిల్ హ్యాండ్ సినిమాలాగా ఉంది కదా ఇది, మన టాలీవుడ్ తెలుగు సినిమా ఇలాగా ఉంటాయి. ఒక హీరో వస్తాడు అంటాడు, అందరూ గాల్లో పడిపోతూ ఉంటాయి. ఎట్లా మ్యాజిక్ అంతా. అర్జునుడు మ్యాజిక్ చేయలేదు. అర్జునుడు ఒక విరాట పర్వం, ఒక ఎక్సెప్షనల్, అంటే ఊహకి అతీతమైన యుద్ధం అంటే విరాట పర్వం. అర్జునుడు ఒక్కడే సమస్త కౌరవులందరినీ, దుర్యోధనుడి నుంచి కర్ణుడు అందరితో ఒకేసారి యుద్ధం చేసి, ఆ యుద్ధంలో ఫస్ట్ పారిపోయేది ఎవరు? కర్ణుడే. భీష్ముడు అంటాడు, అరే నాయన అక్కడా పారిపోయావు, ఇక్కడా పారిపోయావు, నువ్వు ఎప్పుడు రా బాబు యుద్ధం చేసావు, నువ్వు చెప్పురా నాయన, నీ యుద్ధం ఎప్పుడు చూపించావు బాబు నువ్వు. ఎవడన్నా మాటలు చెప్తూనే ఉంటాడు. కోతలు అంటే దాని సామెత ఉంది కదా, మాటలు కోటలు దాటితే అంటారు కదా. ఇది ఎట్లాగా కర్ణుడు సమాచారం. మాటలు చెప్తూ ఎప్పుడు యుద్ధం చేసావు నువ్వు. ఆ విరాట పర్వంలో కూడా ఫస్ట్ పారిపోయింది నువ్వే కదా. లాస్ట్కి ఇంకా భీష్మదేవుడు అంతా కూడా తెలుసుకుంటారు, అర్జునుడు అందరిని ఫినిష్ చేస్తాడు ఇంకా అని. అప్పుడు సరెండర్ అవుతారు. చూడండి, అర్జునుడు సింగిల్ హ్యాండిల్గా సమస్త కౌరవులందరినీ జయిస్తే అర్జునుడు కర్ణుడికి పోలిక ఎక్కడ పోలికే లేదు. మహాభారతంలో కూడా అతనిది విద్య ఉంది కానీ గుణం లేదు. కాబట్టి ఆ ఇంద్రుడు ఇచ్చిన బాణం కూడా అర్జునుడి కోసం ఎత్తి పెడితే కృష్ణుడు ఏం చేస్తారు? ఆ బాణం ఎవరిపైన ప్రయోగం చేపిస్తారు కృష్ణ భగవానులు? ఎవరు? ఘటోత్కచుడు. ఎందుకంటే ఘటోత్కచుడు చాలా శక్తివంతుడు. ఘటోత్కచుడు పంపించి కౌరవులందరినీ చంపేస్తుంటే ఇక తప్పని పరిస్థితుల్లో కర్ణుడు ఆ బాణం ఘటోత్కచుడి పైన వదులుతాడు. చూడండి, ఇవన్నీ కూడా అవమానాలన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తాడు చంపాల్సిన సమయం వచ్చినప్పుడు. అర్జున, ఇతనెక్కడ నీతివంతుడు అర్జున, ఇతనెక్కడ గుణవంతుడు అర్జున, ఇతను చేసిన ఘోరాలు ఇవన్నీ ఉన్నాయి అర్జున. సంధి తర్వాత కూడా ఇతను మాట్లాడారు, కృష్ణుడు మాట్లాడతాడు, భగవానుడు
కర్ణ, ఇప్పటికైనా నువ్వు ధర్మం వైపు రా. ఎందుకంటే నువ్వు కుంతి పుత్రుడివి. ధర్మరాజు నేను పాద పూజ చేసి, చూడండి, ఇన్ని పాపాలు చేసినా నువ్వు వాళ్ళ అన్నాను తెలిస్తే నీ పాద పూజ చూసి ఆ పాద దూరని ధర్మన పైన పెట్టుకుంటాడు, పాండవులు పైన పెట్టుకుంటాడు, నేను చక్రవర్తిని చేస్తాను. కానీ కర్ణుడు ఏమంటాడు? అందరూ ఏమంటారు? బా, ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఇచ్చాడు అంటారు. ఫ్రెండ్షిప్ అది. ఒక స్మగ్లర్ కోసం మాట ఇస్తే ఫ్రెండ్షిప్ అది. దొంగలు దొంగతనం చేసిన డబ్బుని నేను నిజాయితీగా పంచుకోవాలి. ఎలా ఉంటుంది? దొంగలు నగలన్నీ కొట్టేసి, ముగ్గురు దొంగలు, అందరూ ఏమనుకుంటారు? వాళ్ళు నిజాయితీగా పంచుకోవాలి. మనం చేసిందేమో దొంగ పని. ఇక్కడేం మాట్లాడుతున్నారు? విలువలు మాట్లాడుతున్నారు. నిజాయితీగా పంచుకోవాలి మనం. అసలు ఏదన్నా చూడండి, దొంగకి నిజాయితీ ఏమిటి, చేసిన పని ఏమిటి, చెప్పే మాటలు ఏమిటి? ఇది కర్ణుడి జీవితం. కృష్ణ అన్నీ చెప్పినా నాకు దుర్యోధనుడు ఒక రాజ్యాన్ని ఇచ్చి రాజును చేశాడు, అతని కోసం నేను చనిపోతాను కావాలంటే. అదే దుర్యోధనుడు ఇక్కడ చెప్తున్నాడు. కర్ణుడు నా కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. తీవ్రవాదం రెడీగా ఉన్నాడు చనిపోవడానికి. పాకిస్తాన్లో ఉపయోగం ఏమిటి? ధర్మం కోసం చనిపోవాలి. కానీ సాధువుల్ని హింసించడం, మనతో ఉన్న ఫ్రెండ్స్ దుర్మార్గులైన స్నేహితులకి బుద్ధి చెప్పకుండా, వాళ్ళకి మంచి చెడు చెప్పకుండా వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళు ప్రోత్సహించడం కూడా తప్పే కదా. ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాం, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? చేసిన వారిని అరెస్ట్ చేస్తారా? వాటితో ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కదా. తప్పు చేసిన అందరికీ భాగం ఉంది దాంట్లో. చేసిన వాడికి, చేపించిన వాడికి, డబ్బులు ఇచ్చిన వాడికి, ప్లాన్ చేసిన వాడికి. నువ్వు ఒక కారు పంపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మధ్యలో ఎస్కేప్ అవడానికి కారు ఇచ్చినా కూడా. అంత జాగ్రత్తగా ఉండాలి. కర్ణుడు ఇంత తప్పులు చేసి మళ్ళీ అవకాశం వచ్చినా మరి చాలా సలహా చెప్తారు. భగవంతుడు వచ్చి తప్పు నాయనా అని మనం ఏం చేస్తాం? మాటలు పక్కన పెట్టేస్తాం. అదే కర్ణుడు చేసిన తప్పు. భగవంతుడు వచ్చి ధర్మం కాదు నువ్వు చేసేది, అయినా నేను అధర్మం కోసం చనిపోతాను కృష్ణ అంటే ఏం చెప్తాం వాడిని మనం? ఎవరైతే భగవద్గీత విని మారురా, నేను మారనంటే వాడిని ఏమనాలి మనం? వాడిని కర్ణ అనాలి. అర్థమైందా? ఈ ఒక క్లాస్ అయిపోయినా కూడా నేను మారం ప్రభుజీ, మేము ఇంతే ప్రభుజీ, ఓకే, మిమ్మల్ని ఇంకా హరే కర్ణ అనాలి మిమ్మల్ని. అర్థమైందా? హరే కర్ణ, హరికర్ణ, ఇంక మీకు పేర్లు పెట్టేయాలి అంతా మేము. కర్ణ, మాట వినకపోతే కర్ణ. గర్వం ఎక్కువ ఉండి ఎగిరెగిరి పడుతుంటే నాయన దుర్యోధన. మనం వాళ్ళకి ఈ పేర్లు పిలిస్తే చాలు, అప్పటికన్నా ఆ గుణాలు గుర్తుకు రావాలి కదా. కాబట్టి మానవ జీవితం చాలా విలువైనది. పాండవులు మనం చర్చించుకున్నామంటే కూడా వాళ్ళ బలం ధర్మం, భగవంతుడు కాదు. వాళ్ళ బలం ఏమిటి? ధర్మం ఉన్న చోటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు మాట్లాడిందే ధర్మం, ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. కాబట్టి పాండవులతో ఎందుకున్నాడు భగవంతుడు అంటే వాళ్ళ ధర్మబద్ధులు కాబట్టి. కాబట్టి మనం కూడా అటువంటి మహానుభావులను తలుచుకునే అవకాశం మనకు వచ్చింది ఈరోజు. కాబట్టి దానాలు చేయడం గొప్ప విషయం కాదు. దానం చేసే వెనకాల భావం, ఆ గుణం, ఆ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా సంస్కారం, సత్వగుణం దానం చేయాలి మనం. కర్ణుడిలాగా దానం చేసి డబ్బాలు కొట్టకూడదు. కర్ణుడిలాగా అదనం నిలబడకూడదు. ఫ్రెండ్షిప్ అంటే చెడు సావాసాలు దూరంగా ఉండడం కూడా. తప్పు చేసిన తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి ఒక రిలేషన్షిప్లో, అంతేనా? ఒక బంధంలో ఉన్నప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. బంధం కోసం తప్పులు చేయకూడదు కర్ణుడిలాగా. మూడవది, మన భగవంతుడు వచ్చి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ధర్మ విషయాలు చెప్పినప్పుడు అట్లీస్ట్ అప్పుడే మన మైండ్ మారాలి కదా. అప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే మాయలో ఉన్నప్పుడు ధర్మం కనపడదు మనకు. కాబట్టి ఒక సాధు సాంగత్యం ఉంటే మనలో ఉన్న కల్మషాలు పోయి ఏది తత్వం బోధపడుతుంది, ఏది ధర్మం ఏది అధర్మం. భగవంతుడి వైపు నడవడమే ధర్మం. మీకు వేరే ధర్మం అంటే పెద్ద పెద్ద కాంప్లెక్సిటీ, పెద్ద ఆలోచించద్దండి మీరు. భగవంతుడు చెప్పింది ఆచరిస్తే చాలు, అదే ధర్మం మనకు.
కొత్త కొత్త ధర్మాలు పుట్టించొద్దండి. మీ కుటుంబ ధర్మాలు, వృత్తి ధర్మాలు చేస్తూ భగవద్ ధర్మాన్ని కూడా పాటించండి. ఇది మనిషి మాత్రం చేయాల్సిన ధర్మం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. ఓకేనా? హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, ద్రౌపది కీ జై.